నా పేరు గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి. ఈరోజు మనం మా ఏవోతో పాటు రైతు సోదరులందరితో పాటు ఈ సిరికొండ మండలం కొండూరు గ్రామాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాము. దర్పల్లి నుంచి ఇక్కడ సిరికొండలో కూడా చూస్తున్నాం. సుమారుగా 70 కేంద్రాల్లో మనకి ఈ వరి కొనుగోలు కేంద్రాలు జిల్లాలో చేస్తూ ఉన్నారు. మన మండలంలో జిల్లాలో వచ్చేసి సుమారుగా 690 సెంటర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 450 సెంటర్లు ఓపెన్ కావడం జరిగింది. ఇంకా కొంత ఆర్మూరు, అటు భీమ్గల్ ఏరియాలో ఇంకా ఈ వారం 10 రోజులు అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈసారి సుమారుగా జిల్లాలో 3,94,000 ఎకరాలలో సన్న ధాన్యం పండించడం జరుగుతూ ఉంది. 43,000 ఎకరాల్లో మాత్రమే దొడ్డు ధాన్యం ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగా మనం రైతు సోదరులందరికీ కూడా ఈ తేమ శాతం కానివ్వండి, FAQ కానివ్వండి, ఇవన్నీ కొనుగోలు కేంద్రాల్లో తీసుకొని రావడానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. గన్ని బ్యాగ్స్ కానివ్వండి, తర్వాత రైస్ మిల్లర్ ట్యాగింగ్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఇప్పుడు వచ్చిన వరకు పోయిన వాటికి కూడా బోనస్ కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అకాల వర్షాల వల్లనే కొద్దిగా మనకు ఇబ్బంది అవుతూ ఉంది. జాగ్రత్తగా ఇప్పుడు సాయంత్రంగాను మనకు మొగులైతుంది, మన మనసులో గుబులైతుంటుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా టార్పాలిన్స్తోనూ కొంచెం కప్పి పెట్టుకుంటే పోయేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఏదైనా తడిసిన ధాన్యం ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా సెంటర్ ఇన్ఛార్జ్ ద్వారా మనం DM సివిల్ సప్లైస్ కానీ, DCO కానీ చెప్పేస్తే ఇమ్మీడియట్గా దాన్ని రైస్ మిల్లకు షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి, మన జిల్లాలో ప్రధానంగా వరి పంటనే ఎక్కువ పండిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే మనం ఇవన్నీ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏదన్నా ఉంటే ఆలోచన చేయాలి. మొక్కజొన్న కానివ్వండి, ఆరుతడి పంటలు కానివ్వండి, వేరుశెనగ కానివ్వండి. ఇప్పుడు ఆయిల్ పామ్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ వచ్చింది. పెద్ద రైతులు ఎవరన్నా 20-30 ఎకరాలు ఉన్న రైతు ఎవరన్నా ఉంటే ఒక 5-6 ఎకరాల్లో ఆయిల్ పామ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక 30 దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఉద్యోగస్తునికి ఎట్లా జీతం వస్తుందో 15 రోజులకు ఒకసారి మనకు జీతం కూడా రావడానికి అట్లా ఆయిల్ పామ్ బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. జిల్లాలో సుమారుగా 6,000 ఎకరాల్లో ఇప్పటికే ప్లాంటేషన్ అయిపోయింది. దయచేసి ఈ దిశ వైపు కూడా రైతులు ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఏదన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇంకా దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది.